డైలీ టేస్ట్ ది డైలీ. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అది మేడారంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సచివాలయం వెలుపల పైగా అటవీ గిరిజన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, గోదావరి పుష్కరాలు, నీటిపారుదల పథకాలపై ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. మేడారం అభివృద్ది కోసం తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులు ప్రస్తావనకు రానున్నాయి. మేడారం అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ప్రజలకు తెలిసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలున్నాయి. కేబినెట్ ఎజెండాను శనివారం రాత్రి మంత్రులకు పంపినట్లు సమాచారం. కేబినెట్ సమావేశం జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేడారంకు కదిలివస్తోంది. ఇప్పటికే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించడానికి గల కారణాలేంటి? రైట్ స్పందన, మేడారంలో ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు కూడా ఇందులో ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. మొదటిసారి ఈ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెక్రటరియట్ లో కాకుండా మొదటిసారి బయట నిర్వహించడం అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి ఈ రోజు అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మీటింగ్స్ లో పాల్గొన్న తర్వాత ఆయన అక్కడికి మధ్యాహ్నం 4:30 తర్వాత మేడారం దగ్గరికి రానున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మంత్రులు అప్పటికే చేరుకుంటారు. ఎజెండా కాపీ కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశంలో పలు అంశాల మీద ప్రధానమైనటువంటి చర్చలు ఉంటాయి. అయితే ఈసారి ఎస్పెషల్లీ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి టైం కూడా ఉంది కాబట్టి గోదావరి అంశంతో పాటు మేడారం మహాజాతరపై కూడా ప్రధానమైనటువంటి చర్చ ఉంది. ఎందుకంటే 28వ తేదీకి స్టార్ట్ అవుతుంది, 31కి కంప్లీట్ అవుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమ్మక్క సారక్క సంబంధించినటువంటి మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1.5 దాకా వచ్చే అవకాశం ఉంది జనాలు అనేది కూడా, భక్తులు వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి అంచనా కూడా ఉంది. కనుక ఇట్లాంటి అన్ని అంశాలతో పాటు ఇంతకుముందు మనం చెప్పుకున్న గోదావరి పుష్కరాలతో పాటు పొట్లపారు ఎత్తిపోతలకు ఆమోదం సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. నీటిపారుదల పథకాలపై ప్రధానమైనటువంటి చర్చ ఇందులో ఉన్న నేపథ్యంలో అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం మహబూబ్నగర్ లో కూడా ఎన్నికల శంకారం మోగించినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. నిన్న మధ్యాహ్నమే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి 10 ఈ మొత్తం కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో దీనికి అన్ని అంశాలు కూడా ఈ కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అదే సమయంలో అటవీ గిరిజన ప్రాంతానికి సంబంధించిన విషయాలతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యున్నతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నది. సిఎస్ తో పాటు అందరు మంత్రులు అందరూ కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క ఆధ్యాత్మిక శోభతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇక్కడికి తరలి వస్తున్నట్టు నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 ఏళ్లకోసారి నిర్వహించేటువంటి మేడారం సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఏదైతే మహాజాతరగా చెప్తారో ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్నటువంటి అంచనా కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక మీకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదే సమయంలో ఈసారి ఎందుకంటే మొన్న మనం చూసాం దాని మళ్ళీ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఈసారి గతంలో వచ్చిన వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున ఈసారి వచ్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల మీద కూడా వేటు పడే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. కొంతమంది పనితీరు బాగలేదు అన్నటువంటి దాని మీద కూడా చర్చ ఉంది. ఎందుకంటే వల్ల 2 స్పేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం కూడా 17 మంది మంత్రులు ఉంటాయి, ఇప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు. ఇంకో 2 అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఎవరైతే చూపిస్తారో వారికి ఆ జిల్లాలకు సంబంధించిన దాంట్లో నుంచి 2 మంత్రి పదవి కూడా
దక్కే అవకాశం ఉంటుంది. ఎవరైతే పనితీరు కనపరచారో వాళ్లకు కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు కూడా వెనకాడను అన్నటువంటి ఇండికేషన్ మంత్రులకు ఇప్పటికే చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. అదే సమయంలో ఇట్లా చాలా అంశాలు రైతు భరోసా సంబంధించినటువంటి కానీ ఈ రవి సీజన్ సంబంధించినటువంటి విషయంలో రైతుల ఖాతాలకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 2020లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలకు చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల సంబంధించినటువంటి మంత్రుల అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎట్లాంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ కేబినెట్ లో ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. రబీ సీజన్ లో రైతు భరోసా నిధులు కూడా ఇందులో ఇవ్వాల్సిన అవసరం మీద ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మన చూసిన మున్సిపాలిటీలు అత్యధిక మున్సిపాలిటీలు దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ కనబరిచాము కనుక మున్సిపాలిటీలో కూడా మళ్ళీ 80% పైన రావాల్సిన అవసరం ఉంది. వీటిని కనుక ఎక్కువగా ప్రయత్నం చేయాలి, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఏదైనా కూడా ఈసారి ఈ కేబినెట్ సమావేశం హైదరాబాద్ లో కాకుండా మేడారంలో నిర్వహించడం అనేది ప్రాథమికత సంతరించుకుంటే ఇందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఒక పక్క నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వివిధ అంశాలతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ బలాలు బలహీనతలు అనే అంశాలు కూడా ఇందులో ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 150 కోట్లతో నిర్వహించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా రామప్ప సరస్సు సంబంధించినటువంటి అంశం కానీ ఇట్లా చాలా అంశాలు కూడా ఇందులో కొన్ని దీంట్లో ఈ ప్యాకేజ్ లో భాగంగా నీటిపారుదలకు సంబంధించిన దాంట్లో కూడా చర్చకు వస్తాయి. బట్ ఏదైతే కూడా ప్రధానమైనటువంటి అంశం కూడా దీంట్లో చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. స్పందన అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి మంత్రులకు అభ్యర్థి గెలుపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చాలా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా కేబినెట్ లో చోటు చేసుకునే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఎవరైతే మంత్రి పదవుల్లో కొంతమంది ఇంట్రెస్ట్ గా పనిచేయడం లేదో, ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదో అలాంటి వాళ్ళ మీద చాలా దృష్టి పెట్టే అవకాశం ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మంత్రి పదవుల్లో ఉన్న దాంట్లో కొంతమంది పోర్ట్ఫోలియోలు నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమందికి అదనపు బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 3 పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో 1-2 పదవులు తీసేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. అదే సమయంలో కొంత వివాదాస్పదకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ మధ్య కాలంలో గడిచిన 2-3 నెలల నుంచి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కొండా సురేఖ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది మనం పేర్లు కొన్ని ఇంటర్నల్ గా చెప్పే ఉన్నాయి, కొన్ని చెప్పనివి ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ విషయాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని భవిష్యత్తులో వేడుపడే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కనుక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కేబినెట్ సమావేశంలో ప్రధానమైనటువంటి చర్చలు జరగబోతుంది. ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ కేబినెట్ లో చర్చ రాబోతున్న నేపథ్యంలో వెంటనే ఈ రోజు షెడ్యూల్ లో సాయంత్రం కేబినెట్ సమావేశం ఉంటుంది. రేపు మళ్ళీ మేడారం సమ్మక్క సారక్క దగ్గరటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దాని తర్వాత నేరుగా రేపు మధ్యాహ్నం దావోస్ కు బయలుదేరుతారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ విదేశాల్లో 3-4 రోజుల పాటు, దాదాపు 6 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది. స్పందన అంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే మేబీ ఇంకొక 10-15 రోజులలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తవుతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మళ్ళీ కేబినెట్ ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉన్నట్టుగా మాకు తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా మరో 2 స్పేస్ ఏదైతే ఖాళీ ఉన్నాయో ఆ 2 మంత్రి పదవులు నింపిన తర్వాత వచ్చేటువంటి 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు మనం చూసాం సాధారణ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలే కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు, ఇవన్నీ కూడా వరుస ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం ఉందే మనం చూసాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ నెల రోజులు కంప్లీట్ చేస్తే తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. 3 కార్పొరేషన్లు చేస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ని ఇట్లా అన్ని ఎన్నికలు కూడా ఒక్కొక్కటిగా దాదాపు ఈ వచ్చే 3-4 నెలల్లో అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అన్ని రకాల యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ గెలుపు లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ఏదైనప్పుడు కూడా
ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఎట్లా 80% పైగా సీట్లు రాపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే అధిక సీట్లు రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఆరోపణ వాటిని దాన్ని ఎలా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని కూడా ఎందుకంటే షెడ్యూల్ రాబోతున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు 2-3 ఫేజ్లో జరిగే అవకాశం ఉందన్నట్టు చర్చ జరుగుతోంది. కనుక ఈ ఏ ఫేజ్ లో ఎట్లాంటి మంత్రులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాలను చుట్టి ఎన్నికల శంకరావాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. అందరూ కూడా మంత్రులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. ఒక పక్క కేటీఆర్ హరీష్ రావు కూడా బిజీగా ఈ జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో మంత్రులు కూడా ఎక్కడ కూడా ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం లేదు, చాలా సీరియస్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి దాన్ని 2027లో జరిగేటువంటి వాటితో పాటు ఇప్పుడు జరగబోతున్నటువంటి మేడారం సమ్మక్క సారాకి సంబంధించిన మహాజాతర ఏర్పాట్లు ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా అన్ని సీసీ కెమెరాల ఏర్పాట్లు కానీ, పోలీసు భద్రత విషయంలో కానీ, మంత్రులు ఎక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కేబినెట్ లో ఎజెండాలో అయితే చేర్చినటువంటి పరిస్థితి ఉంది. బట్ మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి కేబినెట్ సమావేశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.